హలో ఆల్, ఇది మా చిన్నోడి బర్త్డే అయినాక ఎగ్జాక్ట్లీ 2 డేస్కి మేము సెకండ్ టైం పుట్ట వెంట్రుకలు తీసుకోవడానికి కర్నంపల్లి వెళ్ళాం. ఇంకా మా వాడు ఫస్ట్ టైంకే కాదు సెకండ్ టైంకి కూడా చిన్న ఘాటు లేకుండా అస్సలు ఏడవకుండా చాలా బాగా సపోర్ట్ చేశాడు మాకు. సెకండ్ టైం ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్మే వెళ్ళాము, మా అన్న కూడా రాలేదు. సో మా హస్బెండ్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. ఇంకా ఇక్కడ మనం రూమ్ తీసుకుని థాట్ ఉంటే మనకి హాట్ వాటర్ మనం పెట్టుకోవచ్చు, బట్ హాట్ వాటర్ అవైలబుల్ లేవు కర్నంపల్లిలో. మనం ఆడిపిస్తూ అది చూపిస్తూ ఇది చూపిస్తూ ఫుల్ డైవర్ట్ చేసేసాము. చాలా సపోర్ట్ చేశాడు. అక్కడ కాలు ఊపుతున్నాడు అంటే ఏడుపు స్టార్ట్ అయిందని చెప్పేసి మాకు అర్థమైపోయింది. ఇంకా వస్తే మేము మళ్ళీ ఊరికి వెళ్ళడం కొంచెం అవైలబుల్గా ఉండదు, లేదంటే ప్లానింగ్ ఉండదు అని చెప్పేసి మేము బర్త్డే తర్వాతే తీసుకున్నాం. ఇంకా మీకు మీ పిల్లలకి మీరు పుట్టి వెంట్రుకలు తీసినప్పుడు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందో కింద కంపల్సరీ షేర్ చేసుకోండి. వాడు అసలు చాలా గ్రేట్. ఫస్ట్ టైం సెకండ్ టైం చిన్న ఘాటు లేకుండా కొంచెం ఏడుపు లేకుండా పుట్టు వెంట్రుకలు కంప్లీట్ చేసుకున్నాడు. ఇది చాలా మెమొరబుల్ మాకైతే. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్